జగ్గారెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష రాజేంద్ర గారు, I don't understand what is this. No, you can't do this. Please sit down. అధ్యక్ష విచిత్రం ఏంటంటే నిన్నటిదాకా నేను అభివృద్ధి గురించి మాట్లాడితే అభివృద్ధి గురించి తెలంగాణ ప్రజల మీకు ఇవ్వాల్సిన ఎక్కువ ఇచ్చాను. ప్లీజ్. తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడితే ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఎవరు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను తెలంగాణ ద్రోహుగా చిత్రీకరించి వారి యొక్క కార్యకర్తలతో మరి దాడులు చేయించిన సందర్భం నిన్నటిదాకా. కానీ ఈ రోజు విచిత్రం ఏంటంటే వాళ్ళే తెలంగాణ ప్రాంతకి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. సంతోషకరం. ఇన్ని సంవత్సరాలకైనా టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతున్నందుకు టీఆర్ఎస్ పార్టీలను అభినందిస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు వేసేది వాళ్ళు. అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష, అందుకే బయటకు వచ్చిన మీరు సంగతి తెలిసే బయటకు వచ్చిన నేను. అధ్యక్ష ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మంత్రులని దోషులుగా నిలబెట్టే కార్యక్రమం తప్పితే టీఆర్ఎస్ ఎజెండా తెలంగాణ కోసం కాదు అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నా, నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నా 2004 నుంచి 7 వరకు అంటే సంవత్సర కాలం రాష్ట్రంలో మంత్రులు ఉండే, సెంట్రల్ మినిస్టర్ కేసీఆర్ ఉండే, ఏ రోజైనా మంత్రిలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి మీరు మాట్లాడినా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రులు ప్రభుత్వంలో ఉన్నా కూడా వీధుల పని తెలంగాణ గురించి మాట్లాడింది. చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అధ్యక్ష మెదక్ జిల్లా గురించి మెదక్ జిల్లా అభివృద్ధి గురించి అనుసరణ మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష నేను ఒక మాట చెప్తున్నా, ప్లీజ్ మా జిల్లాకు సంబంధించి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్లీజ్ కంక్లూడ్. ఇద్దరు మంత్రులు మెదక్ జిల్లాకు మైనర్ ఇరిగేషన్ కింద 5,000 కోట్ల ప్యాకేజీ అడిగిన సందర్భంలో మర్చిపోలేదని అనుకుంటాను. చాలా టైం ఇచ్చాను అధ్యక్ష. కేవలము తెలంగాణ పేరు మీద రాజకీయ స్వలాభం కోసమే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. తెలంగాణ ద్రోహులను చెప్పగా 2014 చెప్పండి సంగతి 2014 ధర్మాన ప్రసాదరావు గారు, అందుకే ధర్మాన ప్రసాదరావు గారు